నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ చంద్రగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా విలవిల్లాడుతున్న వైసీపీ. ఎందుకంటే ఇక కొద్ది గంటల్లో అంటే రేపే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఈ ప్రభావం వైసీపీ మీద ఎలా ఉంటుందనే దాని మీద ఇప్పటికే రకరకాల విశ్లేషణలు, చర్చలు మొదలైపోయినాయి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం అంగీకరించాలి. అదేంటంటే వైసీపీలో ఉన్న ఎవరైతే ఇవాళ నాయకులు కానీ అలాగే ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారో వీళ్ళందరూ ఒకనాటి సాంప్రదాయ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళ మీద షర్మిల రాక ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. షర్మిల కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న మరుక్షణమే వైసీపీ నుంచి ఇప్పుడున్న ఏవైతే వలసలు ఉన్నావో అవి ఇంకా ఉద్ధృతమయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉంది. అదే నిజమైతే ఇక వైసీపీ పరిస్థితి కరిమింగిన వెలగపండే, అంటే మొత్తంగా ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందిని ఈ ట్రాన్స్ఫర్స్లో అనే పేరు మీద పెట్టేసి వాళ్ళ పనితనం బాగాలేదనేది ఇంకోటి ఏదో కారణంతో ఒక 40-50 మందిని తనే పక్కన పెట్టేస్తే దానికి ముందస్తుగానే జాగ్రత్త పడి కొంతమంది పార్టీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇది ఇంకా రాబోయే రోజుల్లో మాకు కూడా ఉంటుందో ఉండదో సీట్ అనుకున్న వాళ్ళు కూడా ఇక పెట్టేబెడ సర్దుకుని వాళ్ళకి ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కోవటం కోసం తెలుగుదేశం వైపు జనసేన వైపు పరుగులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెడతానే ఉన్నారు. ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది. మ్యాక్సిమం వైసీపీ నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు టీడీపీలోకో జనసేనకో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ రెండు పార్టీల్లోకి వెళ్ళటానికి ముఖం చల్లని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గొప్ప అద్భుతమైన వేదిక ఇప్పుడు షర్మిల ఇవ్వబోతుంది. ఆ విధంగా చూసుకుంటే వైసీపీ నుంచి దాదాపు 300 మంది ఇక నాయకులు ఖాళీ అయ్యే పరిస్థితే ఉంది. నాయకులు ఖాళీ అయిపోతే నాయకులతో పాటు కేడర్ వెళ్ళిపోతుంది, కార్యకర్తలు వెళ్ళిపోతుంది, ఆ వెనకాల ఓటర్లు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ వైసీపీ వాదన ఏంటంటే షర్మిల రావటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది మాకే లాభం అవుతుంది, టీడీపీకి జనసేన పొత్తులో ఉన్న వాళ్ళకే నష్టం జరుగుతుంది అనే ఒక మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే వ్యతిరేక ఓటు కంటే ప్రమాదమైనది ఏంటంటే సంస్థాగత ఓటు. వ్యతిరేక ఓటు అనేది చాలా నామమాత్రం, ఒక 5% 10% అలా ఉంటుంది. కానీ సంస్థాగత ఓటు ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది షర్మిలకి. ఎందుకంటే ఆ ఓటర్స్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటర్లే, అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి సొంత గూటికే వాళ్ళు రావాలనుకున్నప్పుడు షర్మిల ఒక చుక్కానేలా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వైపుకి వచ్చే ఆ ఓటర్లకు కానీ అసంతృప్తి కానివ్వండి, ఏ పేరు పెట్టుకున్నా అసంతృప్తి కంటే ఎక్కువ దెబ్బ తగిలేది సంస్థాగత ఓటర్లు షిఫ్టింగే. వైసీపీ నుంచి ఆ ప్రమాదం తెచ్చిపెడుతుంది షర్మిల అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసే విషయం అయింది. ఇది జరుగుతుందా, జరిగితే ఏ మేరకు జరుగుతుంది, దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది రేపటి రోజుల్లో షర్మిల తీసుకున్న నిర్ణయాలు, ఆవిడ దూకుడుగా పార్టీ నుంచి అన్నకి ధీటుగా మరి నిలబడుతుందా, నిలబడి తన సత్తాన్ని చాటుకోగలిగితే మాత్రం వైసీపీకి అది ఊహించిన ఎదురు దెబ్బే, గట్టి దెబ్బే అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నమస్కారం. మీ జేఎస్ఆర్.